హలో అండి. బిగ్ బాస్లో రాత్రి 3 గంటల దాకా వీళ్ళు నామినేషన్ల గురించి మాట్లాడుకున్న విధానము, తర్వాత మణికంఠ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో ఆ వీడియో ప్లే చేసిన తర్వాత ఇవన్నీ లైవ్ ముచ్చట్లతో పాటు ఇప్పుడు జస్ట్ ప్రోమో అనేది ఒకటి రిలీజ్ అయింది నామినేషన్ కోసం. అది లైవ్లో జరిగిన దానికి కమెంట్ చేస్తూ నేను ఈ వీడియోని చేస్తున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు ఏం చేయాలి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్రతి వీడియోలోనూ ప్రతి చేసిన అప్పుడు కూడా నేను చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం వాచ్ చేయండి. ఎందుకంటే తర్వాత చేద్దాం అనుకుంటే మర్చిపోతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఒకవేళ మీరు చేయకపోయినా పర్వాలేదు, కానీ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకని చెప్పేసి వీడియో నచ్చితే మాత్రం జెన్యూన్గా మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ నేను చేసిన ప్రతి వీడియో మీ దగ్గరికి రీచ్ అవ్వాలనుకుంటే బెల్ ఉంటుంది కదండి, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది చేరుతుంది. సబ్స్క్రిప్షన్, లైక్ ఇది ఫ్రీనేనండి. అందుకని చేయడం వలన కొంచెం హ్యాపీగా ఉండి ఇంకా మంచిగా వీడియో చేయాలని అనిపిస్తుంది. జస్ట్ ఒక బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు, అందుకని చెప్పేసి అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మీ ఇష్టం, మీ అభిప్రాయం. ఓకేనా? ఇప్పుడు లైవ్లో ఏం జరిగిందో చూద్దామండి. లైవ్లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఆ వీడియో వేస్తారు కదా, ఎవరు నిన్న ఎపిసోడ్ చూసుంటారు. ఎందుకంటే యష్మిని హక్ చేసుకోవడం, సారీ చెప్తున్నప్పుడు మణికంఠ యష్మికి హక్ చేసుకొని చెప్తాడు కదా, దాని గురించి వీడియో వేస్తారు. వీడియో వేసిన తర్వాత నాగమణికంఠ చాలా అప్సెట్ అయిపోతాడు. అసలు లైవ్లో చూపించారు ఏంటంటే అప్సెట్ అయిపోతాడు. ఇంకా నామినేషన్స్ పూర్తవుతుంది. అప్పుడు నాగమణికంఠ నామినేషన్లో ఉండగానే కదా ఈ మధ్య వీడియో అప్ చేస్తారు. తను చాలా ఏడుస్తూ ఉండి చాలా ఇదవుతుంటే అప్పుడు నైనిక నాగమణికంఠ దగ్గరికి వెళ్ళి తనని చాలా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసి చాలా బుజ్జగించి నువ్వు సేవ్ అవుతావులే అది ఇది అని చెప్పి చెప్తుందన్నమాట. తర్వాత నాగమణికంఠ సేవ్ అవుతాడు. సేవ్ అయిన తర్వాత నాగమణికంఠ ఒక్కసారి కూడా నైనిక దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అని చెప్పలేదని చెప్పేసి నైనిక ఫీల్ అవుతుందన్నమాట. ఇది లైవ్లో జరిగిన విషయం. తర్వాత ఏంటంటే నాగమణికంఠ పర్సనల్గా యష్మి దగ్గరికి వెళ్ళి తను అంటాడు, నాలో ఎటువంటి నెగిటివ్ ఇంటెన్షన్ కానీ తప్పు ఇంటెన్షన్ కానీ లేదు. నేను నీకు నామినేషన్లో నామినేట్ చేశాను కనుక నువ్వు హర్ట్ అయి ఉంటావని చెప్పేసి వచ్చి నేను సారీ చెప్పాను. అందుకనే నేను హక్ చేసుకున్నాడు కదా, అందుకనే తప్ప ఒకవేళ నీకు అది నచ్చకపోయినా సారీ అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు యష్మి కూడా రియల్గానే ఫీల్ అవుతుంది. అరే తను తప్పుగా ఏమీ తను హక్ చేసుకోలేదు, నామినేషన్ ప్రకారమే హక్ చేసుకున్నాడు. మరి అక్కడ ఏం వీడియో ప్లే చేస్తారో ఏమన్నారో తెలియదు, కానీ తను యాక్చువల్ తను ఏడుస్తూ యష్మికి చెప్తాడనమాట. యష్మి కూడా కరెక్ట్గానే చెప్తుంది, ఎందుకంటే తిని నెగిటివ్ మాత్రం చేయదు. ఏమంటుందంటే తను హక్ చేసుకోవడము, నామినేషన్ చేసిన తర్వాత వచ్చి సారీ అని చెప్పడం ఇదంతా నాకు ఫేక్గా అనిపించింది కనుక నేను రియాక్ట్ అయ్యాను. ఆ విధంగా చెప్పడం తన ఫ్రెండ్షిప్ అనేది నాకు నచ్చలేదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ని కూడా తను సెల్ఫ్ కింద ఉపయోగించుకున్నాడు. అందుకని చెప్పేసి యష్మి చెప్తుంది. యష్మి అనేది టూ గుడ్ అనిపించిందండి. తన గేమ్లో వచ్చినప్పుడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయిపోయి గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చేస్తుందేమో, కానీ రియల్గా పర్సనల్గా కరెక్ట్గానే తను మాట్లాడుతుందని చెప్పి అనిపించింది. కావాలంటే తను నెగిటివ్ చేయొచ్చు కదా, కానీ నెగిటివ్ మాత్రం చేయలేదు. అదే తను యష్మి అనేది చెప్తుంది. అంటే మణికంఠ మీద నాకు తను చేసింది నాకు నచ్చలేదు, తను ఆ విధంగా హక్ చేయడం అంతే తప్ప తను ఇంకొక ఇంటెన్షన్తోనైతే చేయలేదని మాత్రం చెప్తుంది. కానీ నాగమణికంఠకి ఆ ఫియర్ మాత్రం ఇప్పటికీ ఉన్నదని అనుకుంటాను. కానీ తను తప్పు తెలుసుకుని నార్మల్గా ఉంటే బాగుంటుంది. అదే కాకుండా మిగతా వీడియోలు కూడా వేసి చూపించారు అని చెప్పేసి అది మాత్రం మనకి కట్ చేశారు, కానీ వేశారని చెప్పేసి టాక్ అయితే మాత్రం వచ్చింది. ఇది నాగమణికంఠ కోసం అయినది. తర్వాత ఏమవుతుందంటే ఎవరు నిఖిల్తో కూడా యష్మి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడుతుంది అనమాట. ఓకే, నాగమణికంఠకి మరి అక్కడ ఏం వేసి చూపించారో మరి తెలియదు, కానీ తను రియల్గానే సారీ నాకు అది చెప్పాడు. కానీ తను నాకు హక్ చేసుకోవడం ఒక్కటే నాకు నచ్చలేదు అంతే తప్ప తర్వాత ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఇలా చేస్తున్నాడు కనుక నాకు ఆ ఫ్రెండ్షిప్ పేరుతో తను నామినేట్ చేయడము, తర్వాత వచ్చి సారీ చెప్పడం ఇది నాకు నచ్చలేదు. అంతేకాకుండా పర్సనల్గా తనకి రాంగ్ ఇంటెన్షన్ అయితే ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే యష్మితో, ఓకే తను ఇంకా నేను ఫ్యూచర్తోనే అలా చేయడం, ఒకవేళ చేస్తే నువ్వు డైరెక్ట్గా చెప్పేసి నీ ఫ్రెండ్షిప్ నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అప్పుడు నార్మల్ అవుతుంది. ఒకవేళ చెప్పినా కూడా ఇంకా తను ఆ విధంగా బిహేవ్ చేస్తే అప్పుడు దాని రియాక్షన్ అనేది వేరుగా ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అసలు చేయడని చెప్పేసి నిఖిల్ అయితే చెప్తాడు. నిఖిల్ కూడా నాగమణికంఠ గురించి సరిగ్గానే చెప్తాడు. అక్కడికి వీళ్ళ టాపిక్ నాగమణికంఠతో అయిపోతుంది. తర్వాత యష్మి నిఖిల్ వంటింట్లోకి వెళ్ళి నార్మల్గా ఏదో చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు సోనియా వచ్చేస్తుంది. మేడం అంటే వీళ్ళిద్దరు ఏం మాట్లాడేసుకుంటున్నారు, నా గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో అని చెప్పేసి సోనియా వెళ్ళిపోయి అక్కడ కూర్చుండిపోతుంది.
కూర్చుంటే తర్వాత నిఖిల్ ఏంటంటే తను సోనియా భుజం తడుతూ తన మీద అలా అలా మాట్లాడుతుంటే అక్కడ యష్మికి నచ్చదన్నమాట. ఇంకా సోనియా వస్తే మాట్లాడడానికి కూడా తెలుసు కదా, అందుకు యష్మి అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత నిఖిల్ సోనియాని అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది లైవ్లో మిడ్ నైట్ జరిగిన విషయాలు అన్నమాట ఇవన్నీ. తర్వాత నామినేషన్ గురించి డైరెక్ట్గా నేను ఈ పాయింట్స్తో నేను నామినేట్ చేస్తానని చెప్పేసుకోవడం ఈ సీజన్లో ఫస్ట్ టైం అన్నాను. ఎప్పుడైనా నామినేషన్ గురించి ఎవరైనా డిస్కస్ చేస్తే అప్పుడు బిగ్ బాస్ వెంటనే వార్నింగ్ ఇస్తాడు, నామినేషన్స్ కోసం ఇక్కడ మాట్లాడుకోవద్దు అని చెప్పేసి. ఈరోజు ఏంటంటే సీత, విష్ణుప్రియ, తర్వాత నైనిక వీళ్ళ ముగ్గురు కూర్చొని ఎంతసేపు డిస్కస్ చేసుకున్నారంటే 3 o'clock అయిపోయింది నిజంగానే. వీళ్ళిద్దరూ అదే నామినేషన్ గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవడం అది ఇది ఏం మాట్లాడుకున్నారంటే వీళ్ళు, ఎందుకంటే దానికి నామినేషన్స్ కొంచెం రిలేటెడ్ ఉందన్నమాట. వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకుని ఏ విధంగా డిస్కస్ చేసుకున్నారో అదే విధంగా అక్కడ కూడా ప్రాసెస్ అనేది జరిగింది. అందుకని చెప్పి ముందు ఇది విని తర్వాత నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. నేను చెప్తున్న పాయింట్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. లేకపోతే లైక్ అయినా చేయండి. ఇలా ఏమి సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు అనుకుంటే కామెంట్ అయినా చేయండి. కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా నేను చెప్పినవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీకు నచ్చుతున్నాయా లేదా అని చెప్పేసి. అందుకని చెప్పేసి లైక్ చేస్తున్నా అర్థమైపోతుంది మీరు నా వీడియోస్ని ఇష్టపడుతున్నారని. లేదా మీకు లైక్ చేయడం కూడా ఇష్టం లేదు, కామెంట్ అయినా చేయండి. కామెంట్ చేస్తే నాకు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది నాకు తెలుస్తుంది. అందుకని ఓకేనా, ప్లీజ్ కామెంట్ అయినా చేయండి, లైక్ అయినా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని అంటున్నారు, ఎందుకంటే నాకు బూస్ట్ లాగా అనిపిస్తుంది అందుకని. తర్వాత ఏంటంటే సీత, విష్ణుప్రియ, తర్వాత నైనిక వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరిని నామినేట్ చేయాలనేది డైరెక్ట్గా మాట్లాడేసుకుంటారు విత్ పాయింట్స్తో పాటు. నైనిక ఏమంటుందంటే నేను నాగమణిని నామినేట్ చేస్తానని చెప్పేసి, ఎందుకంటే తను ఏడుస్తున్నప్పుడు కూడా తిని వెళ్ళి వాదార్చడం అది చేస్తుంది. తర్వాత ఏంటంటే దోశ ఇష్యూ అనేది ఒకటి అయింది. తర్వాత ఏంటంటే తను భయపడుతూ ఉంటాడు కదా కొన్ని విషయాల్లోనే, నువ్వు భయపడినా నువ్వు సెన్సిటివ్ అయితే మిగతా వాళ్ళని కూడా సెన్సిటివ్ కింద ఎందుకు అనుకుంటావు అని చెప్పేసి ఈ విషయాలు డిస్కస్ చేస్తుంది. ఆయనకి ఈ పాయింట్ ఆ పాయింట్స్ నాకుండా నేను నాగమణి కంటకి వేస్తాను అని చెప్పేసి. తర్వాత సీత నాగమణి కంటకి అంటుంది తను కూడా. తర్వాత విష్ణుప్రియ మాత్రం ప్రేరణకు వేస్తామని చెప్పేసి అంటుంది. ప్రేరణకి నాగమణి కంట కూడా వేస్తుందిలేండి. ఈసారి నాగమణి కంటకి మాత్రం ఫటాఫట్ అని చెప్పి నామినేషన్స్ అయితే చాలా వరకు పడతాయి. ఎందుకంటే తన ఇష్యూస్ తను అనుకోకుండా తను కావాలని చేయకపోయినా తన చుట్టూ ఆ విధంగా తిరిగాయి. ఎందుకంటే దోశ విషయం తను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగానే ఉండేది. తను అక్కడ ఉండడం వలన తన మీదకే పూర్తిగా బ్లేమ్ అయిపోయింది. అందుకని నాగమణి కంటకి ప్రేరణ వేసేస్తుంది నా ఉద్దేశం ప్రకారం, విష్ణుప్రియ వేస్తుంది, తర్వాత నైనిక వేస్తుంది, తర్వాత ఎవరు చాలామంది ఒక్కొక్కళ్ళు బుద్ధి పడేస్తారు నాగమణి కంటకి. అసలే తను డిప్రెషన్లో ఉంటే తను ఇప్పుడు మళ్ళీ తన సెన్సిటివ్ని తన ఫ్యామిలీ గురించి ఏడుస్తూ చెప్పాడంటే ఇంకొంచెం నెగిటివ్ అవ్వచ్చు. తను ఆ విషయంలో కంట్రోల్ అయ్యి కరెక్ట్గా స్టాండ్ తీసుకొని నాగమణి కంట చెప్పాడు అంటే తను బాగానే పుంజుకుంటాడు. మళ్ళీ తన ఎమోషనల్ తీసుకురాకూడదు ఈ సమయంలో. మరి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఏ విధంగా డీల్ చేస్తాడు అనేది మనం చూడాల్సిందే. ఈ విధంగా వీళ్ళు నామినేషన్స్ కోసం 3 o'clock దాకా మాట్లాడేసుకుంటూనే ఉన్నారు. అసలు బిగ్ బాస్ ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు, మరి ఏమో తెలియదు ఎపిసోడ్లో చూపిస్తారో లేదు అని చెప్పేసి. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకోవడం అయితే అయ్యింది టైంలోనే. తర్వాత ఇంకా చాలా డిస్కషన్స్ అయ్యి అవన్నీ చెప్తుంటే మీకు బోర్ పడేస్తుంది. ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్లో వద్దాం. నామినేషన్లు ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు, ఏ పాయింట్స్ మీద చేస్తున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఎవరంటే నబీల్ వస్తాడు. నబీలు ఎవరికి నామినేట్ చేస్తాడు, పృథ్వీకి నామినేట్ చేస్తాడు. పృథ్వీ కన్నా ముందు సోనియాకి నామినేట్ చేస్తాడు. సోనియాకి నామినేట్ చేసినప్పుడు ఏమంటాడంటే సోనియా సంచాలక్ కింద కరెక్ట్గా చేయలేదు అని చెప్పేసి, ఎందుకంటే బాల్స్ బాడీకి ఉండగా వీళ్ళని తప్పని చెప్పేసింది, ఆ పాయింట్ తీసి చెప్పి ఉండవచ్చు. తర్వాత ఏంటంటే నబీల్ సంచాలక్ అయినప్పుడు ఏమైంది, తను పాయింట్స్ చెప్తున్నప్పుడు సోనియా కొంచెం వాయిస్ రైజ్ చేసి చెప్తుంది కదా, అందుకని తక్కువ చేసి మాట్లాడావు అని చెప్పేసి, కొంచెం బెదిరిస్తున్నట్టుగా మాట్లాడాము అని చెప్పేసి దాని గురించి టోన్ విషయం కూడా తను చెప్తారు, తగ్గించి మాట్లాడని చెప్పేసి. కానీ నబీలు సోనియాకి కొంచెం మాటలు అనేవి ప్రోమోలో చూపించాడు అని అనడము, తర్వాత వాయిస్ కోసం నరాలు తెంచుకోకని చెప్పి అనడం, ఇటువంటి మాటలన్నీ మాట్లాడాడు. నబీలు సోనియాని నామినేట్ చేసిన విధానం ప్రోమోలో చూపించింది చాలా బాగున్నది. ఒకవేళ దీని పాయింట్లన్నీ కరెక్ట్గా ఉండి ఆ విధంగా అయితే మాత్రం నబీల్కి ఫస్టే అవుతుంది. ఎందుకంటే నబీల్ ఈసారి ఫస్ట్ టైం నామినేషన్ మనకు వస్తున్నాడు. మరి తను సేవ్ అవ్వాలి అంటే కరెక్ట్గా నామినేషన్ అనేది చేయాలి, అందుకని చెప్పేసి. కానీ సోనియాని కరెక్ట్గా ఎదుర్కొంటున్నాడు నబీల్. ఆ విషయంలో నాకు చాలా అంటే సోనియా ఎప్పుడు ఏమనుకుంటే తనని ఎదిరించి ఎవరు మాట్లాడలేదు, తన టాక్టివ్ పవర్స్ చాలా ఎక్కువ అని చెప్పి కొంచెం
ఇదిగా మాట్లాడుతుంది కదా, కరెక్ట్గా నబీల్ అనేది చెప్తున్నాడు. ఆ విషయంలో మాత్రం టూ గుడ్ అని చెప్పాలి. ఆ విషయాలన్నీ చేస్తాడు. నెక్స్ట్ పృథ్వీ కూడా చేస్తాడు. పృథ్వీకి చేస్తున్నప్పుడు ఏంటంటే తను చాలా హైపర్ అయిపోవడం అది చేస్తాడు కదా. అందుకని నువ్వు ఆ విధంగా నరాలు తెంచుకొని నరాలు బిగబెట్టంటే ఇక్కడ నరాలు కనిపించేటట్టు అడుస్తున్నానంటే నా నరాలు నా ఇష్టం, నేను అక్కడ పడేస్తాను నా నరాలు, నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి అంటాడు నబీల్ అని అంటాడు. ఆ విషయం ఆ విధంగా డిస్కస్ మధ్యలో సోనియా మేడం దిగిపోతుంది. ఎందుకంటే సోనియా అరుస్తున్నప్పుడు తగ్గించమని అన్నాడు కదా వాయిస్, అందుకని చెప్పి తను అంటుంది తన నోరు తన ఇష్టం తన నరాలు నువ్వెవరు చెప్పడానికి తన టోన్ అని చెప్పేసి తను అంటుంది. మధ్యలో మీరెందుకు వస్తున్నారని చెప్పినా వినదు. ఎప్పుడు విషయం సోనియా ప్రతి దాంట్లో మధ్యలో దూరుతుంది. కిందసారి అంతే కదా, విష్ణుప్రియకి ఎవరికి యష్మికి అనుకుంటా ప్రేరణకు అవుతున్నప్పుడు మళ్ళీ సోనియా అప్పుడు దూరింది. కరెక్ట్గా నాకైతే సోనియా దూరింది. కానీ ఒకళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు సోనియా ఎప్పుడు దూరుతుంది. ఎందుకంటే తను ఏదో కరెక్ట్గా చెప్పుకుందామని అందుకు పృథ్వీ విషయంలో సోనియా దూరింది, 2 మాటలు అంటుంది. నబీల్ కూడా కరెక్ట్ సమాధానమే ఇస్తాడు. మరి చూడాలి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. కానీ చాలా హాట్గా అయితే సోనియా పృథ్వీ నబీల్ మధ్యన మాత్రం నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. నబీల్ ఏంటంటే సోనియాకి తర్వాత పృథ్వీకి చేశాడు. పృథ్వీకి మాట్లాడుతున్న ముందుకు రానంటే నా ఇష్టం నేను వస్తానని చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇలాగ నా ఇష్టం నారానారు నేను కింద తీసి పడేసుకుంటానని చెప్తూ అన్నాడు. పృథ్వీని అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టమని అనిపిస్తుంది. ప్రతి వాళ్ళు చెప్తున్నారు అంత అగ్రెసివ్నెస్ వద్దు అని చెప్పేసి, అయినా తను వినకుండా అంటే అసలు వాదించే తీరు కూడా కరెక్ట్గా వాదించడం. అయ్యో నేను అగ్రెసివ్ ఆటలో అయ్యాడు కదా, అగ్రెసివ్ అయ్యాడు, ఎవరినైనా క్రియేట్ చేశాడు అసలు లేదు కదా, తన తప్పును అసలు ఒప్పుకోవడం. నా ఇష్టం నా నారా దానికి ఎవరికైనా సోనియా పుష్ కూడా ఎక్కువగా ఉంది. దాన్ని చూసుకొని ఇంకొంచెం తనకే మైనస్ అవుతుందని అర్థం చేసుకోలేకపోతున్నాడు తను. అసలు పృథ్వీని చూస్తే ప్రతి వాళ్ళు ఏంటంటే ఆటలో యూజ్ చేసుకుంటున్నారు. తర్వాత ఎవరైనా తన సపోర్ట్ వెళ్తున్నారు లేదు కదా. ఇప్పుడు సోనియా కూడా వచ్చింది ఏంటంటే టోన్ అన్న విషయం, తనకి టోన్ గురించి నబీల్ కామెంట్ చేస్తాడు కనుక వచ్చింది. లేకపోతే హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉండేదా మేడం, అంతే కదా. ఇది మాట వీళ్ళ మధ్య మాత్రం బాగా నామినేట్ అవుతుంది. హోరీగా మంచి పాయింట్స్తో బాగా ఉన్నది. తర్వాత ఏమవుతుందంటే ఆదిత్యవం వస్తారు. ఆదిత్యవం ఎవరికి వేస్తారంటే పృథ్వీకి, అంతే కదా. ఆదిత్యవం పాయింట్స్ లేకుండానే నాగమణికంటకి తర్వాత శేఖర్ భాషకి వీళ్ళందరికీ వేశాడు కదా. ఇప్పుడు పాయింట్ అతనికి ఉన్నది. ఎందుకంటే ఆటలో ఆదిత్యవము పృథ్వీకి ఏంటంటాడు, రిక్వెస్ట్ చేసి దండం పెట్టి ఆపు బాబు కొంచెం వైలెన్స్ తగ్గించు అని చెప్పేసి అన్న అస్సలు ఊరుకోడు కదా. అందుకని చెప్పేసి అప్పుడు ఆ సమయంలోనే పృథ్వీ అంటాడు ఏంటి నువ్వు వార్నింగ్ ఇచ్చేస్తే నేను నోరు మూసుకొని ఉండాలా నువ్వు అని చెప్పేసి అంటాడు. తర్వాత నువ్వు ఆపమంటే నేను ఆపేయాలా అని చెప్పేసి తర్వాత ఏంటంటే చాలా అంటాడు. నువ్వు చాలా వరకు ఎగ్నెస్ట్గా చాలా వాయిస్తాడు అనమాట ఆదిత్యవంకి. అసలు నిజంగా దాంట్లో చూసినప్పుడు ఎలా ఉంది, ఆదిత్యవం ఎంతో రిక్వెస్ట్ చేసి వస్తున్నాడు వైలెన్స్ వద్దు అని చెప్పి, అయినా వింటున్నాడా, వినట్లేదు కదా. అసలు చాలా రెగ్యులర్స్గా ఇలా తోసేసుకొని నీకు ఆయాసం అది ఉంటే వెళ్ళి మూల కూర్చొని చెప్పి ఆడలేకపోతే కూర్చొని అంత ఏజ్డ్ పర్సన్ కొంచెం రెస్పెక్ట్ అని ఇవ్వాలి కదా. ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా తను ఆ విధంగా వాదించాడు. అప్పుడు ఆ విషయంలో ఆదిత్యవం పృథ్వీకి నామినేట్ అనేది చేశాడు. నెక్స్ట్ సోనియా కూడా చేస్తాడు. సోనియా చేసినప్పుడు ఏంటంటే అంటే నువ్వు ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న ఫైర్ అనేది ఇప్పుడు లేదు, నువ్వు చాలా వరకు తగ్గిపోయావు, అందుకని నేను ముందు సోనియాని నేను చూద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఆదిత్యవం సోనియాకి అయితే నామినేట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఎవరు నైనిక ఏం చేస్తుంది, నాగమణికంటకి వేస్తుంది. నాగమణికంటకి వేస్తే నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదే అనుకో, అప్పుడు ఒకవేళ కాన్ఫిడెన్స్ లేదే అనుకో దానిని మిగతా వాళ్ళ మీద రుద్దకో. నువ్వు కాన్ఫిడెన్స్ నీకు లేకపోతే నువ్వు ఆ విధంగా బిహేవ్ చేయి, అంతేగాని మిగతా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ని డౌన్ చేయకు అని మాత్రం తను చెప్తుంది అన్నమాట. తను చెప్తుంది నెక్స్ట్ మిగతా విషయాలు కూడా మాట్లాడుతుంది. ఏంటంటే అది దోశ విషయంలో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వడం వల్ల పెద్దవయ్యాయి అని చెప్పేసి. తర్వాత తనకి ఆ విషయంలో కూడా ఉంది కదా, ఎందుకంటే తను సేవ్ అవ్వలేనప్పుడు తను వచ్చి కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చినా తనకు వచ్చి మళ్ళీ థ్యాంక్స్ ఇవ్వలేదు. ఆ మాట చెప్పకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా ఆ మాట కూడా అనవచ్చు. సోనియా ఎవరికి చేస్తుంది, నబీల్కి. ఎలాగైనా ఇది నా ఎక్స్పెక్టేషన్ అండి, నబీల్కి ఎలాగైనా చేస్తుంది. ఎందుకంటే నబీల్ సోనియాకి చేశాడు చాలా టోన్ వేలో. అప్పుడు సోనియా నబీల్కు చెప్పే పాయింట్లు ఏమేమి ఉంటాయి, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, నువ్వు సంచాలక చేస్తున్నప్పుడంతా నువ్వు నీ టీంకే సపోర్ట్ చేసావు అని చెప్పేసి. కానీ నబీల్ ఎక్కడ తన టీంకి సపోర్ట్ చేయలేదు, ఇద్దరు టీంని కరెక్ట్గానే చూశాడు చెప్పాడు. తర్వాత నబీల్ కూడా ఏంటంటే గుడ్డుడు పైకి కనిపించేటట్టు ఉండాలి అని చెప్పేసి అని అన్నాడు. సోనియా ఏంటి దాన్ని కవర్ చేస్తూ ఉన్నదన్నమాట. అంటే తను ఇలా బాడీ ఇలా పెట్టేసి వంగిపోతుంది ఆ గుడ్ల దగ్గర. అప్పుడు నబీల్ ఏమంటాడంటే బాడీ లేకుండా వెనక్కి ఉండి అది మీరు చూసుకోండి, అంటే గుడ్లను కవర్ చేసే విధంగా ఎవరు చేస్తున్నా దానిని మీరు చూసుకోండి అని అంటాడు. అది కూడా ఇండైరెక్ట్ వేగా సోనియా అని అన్నాడు. ఎందుకంటే సోనియా పూర్తి కవర్ చేసుకుని కనుక ఆ విషయం చెప్తాడు. నాకైతే నబీల్ ఎక్కడా తన సంచాలక ఫెయిల్ అయినట్టయితే అనిపించలేదు. మరి మీకేమనిపించిందా,
చెప్పి నాకు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. తనకి చేస్తుంది, నబీల్కి అయితే చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి మంచి పాయింట్స్తో మంచి హోరాహోరీగా అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. నెక్స్ట్ సోనియా నా ఉద్దేశం ప్రకారం ఆదిత్య ఓం గారు కూడా చేస్తుంది. ఎందుకంటే ఆదిత్య ఓం సోనియాకి చేస్తారు కనుక రివెంజ్ అనేది ఎలాగైనా తీర్చుకుంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళతో చేయలేదు, విష్ణుప్రియకి ఎలాగైనా చేయదు. నెక్స్ట్ మిగతా వాళ్ళకి అంత లేదు కదా, అందుకని చెప్పేసి నా ఆదిత్య ఓం గారికి చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పృథ్వీ ఎవరికి చేస్తారు? నబీల్కి చేసినప్పుడు అదే నరాలు తెచ్చుకోవద్దని చెప్పేసి, నరాలు ఎత్తిపెట్టి మాట్లాడకని చెప్పేసి, నువ్వు నరాలు ఎత్తిపెట్టి మాట్లాడుకో అని చెప్పేసి, తర్వాత నబీల్ని నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావని డెఫినెట్గా చేస్తాడు. అది నెక్స్ట్ ఆదిత్య ఓం గారికి. పృథ్వీ ఏంటంటే ఆదిత్య ఓం గారికి కూడా చేస్తాడు. పృథ్వీ రిక్వెస్ట్ చేస్తే నేను ఊరుకోవాలా అని చెప్పి అంటే నామినేషన్ టైంలో కూడా పృథ్వీ చాలా రూడ్గానే మాట్లాడతాడు ఆదిత్య ఓం గారితో మాత్రం. అందుకని పృథ్వీ మళ్ళీ ఆదిత్య ఓంకి నబీల్కి ఇద్దరికి మాత్రం చేస్తాడు. వీళ్ళు ఇదైతే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా నెక్స్ట్ ఎవరో ప్రేరణ ఉంటుంది కదా, ప్రేరణ నాగమణి కంటకి ఎలాగైనా చేస్తుంది. తర్వాత సీత వచ్చి నాగమణి కంటకి చేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు కదా ఆ విషయాలు. యష్మి వచ్చి ఎవరికి చేస్తుంది? నాగమణికి డెఫినెట్గా చేస్తుంది. ఎందుకంటే ముందటి నుంచే అంటూనే ఉంది, నేను నాగమణికి ఎవ్రీ వీక్ నేను నామినేషన్ చేస్తానని చెప్పేసి ప్రతి పాయింట్ చెప్పి చేస్తుంది నాగమణికి. ఎందుకంటే దోశ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావో అందుకనే ఆ ఇష్యూ అనేది పెద్దదయ్యిందని చెప్పి. తర్వాత నేను ముందుగానే చెప్పాను కదా, డైరెక్ట్గా కూడా తను చెప్పేస్తుంది, అందుకే నేను ఇప్పుడు నీకు నామినేట్ అనేది చేస్తున్నాను అని చెప్పేసి. తర్వాత ఏంటంటే నువ్వు ఫ్రెండ్ కాదు ఫేక్ అని చెప్పేసి కూడా అంటుంది. తర్వాత ఎవరిని చేస్తుంది? సోనియా. ముందు నుంచే తనుకున్నారు కదా, కిందటి వీక్ అంది కదా, నేను సోనియాని అయితే ఈ వీక్ నామినేట్ చేయను, కానీ నెక్స్ట్ వీక్ అయితే పూర్తి పాయింట్స్ అన్ని పెట్టుకొని నేను సోనియాకి నామినేట్ చేస్తానని చెప్పేసి డెఫినెట్గా చేస్తుంది. ఆ సంచాలకుగా నువ్వు కరెక్ట్గా చేయలేదు, ఒక బెలూన్ అనేది అభయ్ చేతిలో ఉన్న నువ్వు మా గ్రూప్కి ఇవ్వలేదు అని చెప్పేసి సంచాలకుగా నువ్వు సరిగ్గా. నెక్స్ట్ మణికంఠ ఏంటంటే పృథ్వీకి తర్వాత ఆదిత్య ఓం గారికి చేస్తాడు. పృథ్వీకి ఎందుకు చేస్తాడంటే ఆటలో పృథ్వీ వచ్చేలా తను పట్టుకొని నెట్టేస్తాడు కదా. తర్వాత నాగమణికంట ఎవరికి చేస్తారంటే తెలుసు కదా, ఆదిత్య ఓం గారు కూడా చేస్తారు. ఆదిత్య ఓం గారికి ఎందుకు చేస్తాడంటే యాక్చువల్లీ మేము ఆట ఆడుతున్నప్పుడు నాగమణికంట స్టాప్ మన సంచాలకు చెప్తున్నారు కదా, ఆయన మాట వినాలి అని అంటాడు. ఎందుకంటే సంచాలకు చెప్తున్నప్పుడు నాగమణికంట ఏమంటాడంటే, సంచాలకు చెప్తున్నారు వద్దని అంటున్నారు, అక్కడ అందరూ మనకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ అనేది మనం ఆడాలి, దానికి ఫుల్ ఎఫెక్ట్స్ అనేది పెట్టాలి. సంచాలకు చెప్పారు ఆపేయండి అని చెప్పేసి మేము ఆడుతుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తున్నారు. ఒకవేళ ఎంకరేజ్ చేయలేకపోతే కామ్గా ఉండాలి, అంతేకాని డిస్కరేజ్ ఎందుకు చేస్తున్నారు, అది నాకు నచ్చలేదు, అందుకని చెప్పేసి ఆదిత్య ఓం గారికి చేస్తాడనమాట. తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎవరెవరు మనకి నామినేషన్లోనికి వచ్చారు, నామినేషన్కి రాలేదని తెలుసుకుంటాం. నామినేషన్లోనికి రాని వాళ్ళు ఎవరంటే సీత, యష్మి, తర్వాత విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురు అయితే అసలు ఎవరు వీళ్ళకి నామినేట్ చేయలేదు, అందుకని వీళ్ళ ముగ్గురు మాత్రం సేఫ్, నామినేట్ అవ్వలేదు. కానీ నామినేషన్లో ఉన్న వాళ్ళలో నైనికాకి మాత్రం ఒకళ్ళు నామినేట్ చేయడం అయితే జరిగింది. అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే నామినేషన్లో ఒక్క నామినేషన్ పడినవాడు నామినేషన్లోకి వచ్చిన వాళ్ళే అని అంటారు. ఇప్పుడు నైనిక కూడా నామినేషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బిగ్ బాస్ మన చీఫ్ ఎవరు నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్కి ఏమంటారంటే నీకు నేను ఒక పవర్ ఇస్తున్నాను, అది ఏమిటంటే నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరినైనా సరే ఒకరిని నువ్వు సేవ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు, చాలా తెలివిగా ఏం చేస్తాడంటే సోనియాని కాకుండా నైనికాని సేవ్ చేస్తాడు. ఎందుకంటే సోనియాకి ముందు ఏంటంటే రెడ్ ఎగ్ ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు నాకు సార్ ఏమన్నాడు, ఎవరు బాగా ఆడారని అడిగినప్పుడు ఏం చెప్పాడు, సీత బాగా ఆడిందన్నా. మరి సీత బాగా ఆడితే ఆ గుడ్డుని సోనియాకి ఎందుకు ఇచ్చావని అడిగాడు. అందుకని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి, నేను అందరి దృష్టిలో పడతానని చెప్పేసి అందులో హౌస్ మేట్స్ అందరూ ఏమంటున్నారు, నువ్వు సోనియా ఏం చెప్తే అదే చేస్తావు, ఇది సోనియాని సేవ్ చేసి తనకి ఫేవర్ అయిపోయినట్టే కదా. అందుకని చెప్పేసి నైనికాని సేవ్ చేసి ఏమంటాడంటే నైనికాకి ఒక్కళ్ళే నామినేట్ చేశాను, అందుకని నేను నైనికాని నేను సేవ్ చేస్తున్నానని చెప్పి చాలా తెలివిగా సమాధానం చెప్పి చాలా తెలివిగా స్టెప్ అనేది వేస్తున్నాడు. నిఖిల్కి తన ఆట మీద పూర్తి క్లారిటీ ఉన్నట్టే అనిపిస్తుంది. ముందైతే కొంచెం ఎమోషనల్ కొంచెం డల్ అయ్యాడు, కానీ ఇప్పుడు మాత్రం పుంజుకుంటున్నాడు. మరి నేను చేసిన ఈ రివ్యూ ఎలా ఉందో చెప్పండి. ఏంటంటే నేను లైవ్ ప్రోమో ఈ రెండింటిని యాడ్ చేసి ఒకేసారి నేను ఈ వీడియో అయితే చేయబడింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ విధంగా నేను మీకు అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. ఒకవేళ నేను చెప్పిన అప్డేట్స్ కానీ నేను చెప్పిన విషయాలు కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.